వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. ఎమ్మెల్సీ కవితక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలి. మండలి చైర్మన్ కు మల్లన్న ఫిర్యాదు. కేసీఆర్ చేసిన తప్పులను మాపై రుద్దుతున్నారు. బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్. తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం. 2 రైళ్లలో చెలరేగిన మంటలు. శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ముగిసింది. 14 రోజుల ఐఎస్ఎస్ మిషన్ అనంతరం మరి కాసేపట్లో భూమిపైకి సురక్షితంగా రానున్నారు. భారతదేశానికి చెందిన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన 14 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసి నేడు భూమికి తిరిగి వస్తున్నారు. ఆయన ప్రయాణించిన యాక్సియం మిషన్ 4 అమెరికా ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25న ప్రారంభమైంది. స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ నౌకలో అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు. ఆయనతో పాటు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ మెట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోజీ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోరే కప్పు ఉన్నారు. Dragon copies all and configuring comms for Dragon to ground. Now that Dragon and the Axiom Mission 4 crew have exited the approach ellipsoid, that means the vehicle is now on a 24-hour safe free drift trajectory, which means the spacecraft would not cross into the approach ellipsoid for at least 24 hours again, even if it lost all maneuvering. So now that the crew and Dragon have exited the approach ellipsoid, they are settling in for their journey back to Earth. That journey will take about 22 more hours until they splash on. Is reconnected and powered on. Houston copies. That journey will take about 22 more hours until they splash down off the coast of California tomorrow, Tuesday, July 15th at 4:31 a.m. Central, 5:31 a.m. Eastern. Now that Dragon has exited the approach ellipsoid, the team here in Mission Control Houston will continue to monitor, but prime responsibility for the spacecraft and the crew are going to be transferred to the SpaceX and Axiom space teams. We also heard that they are working on steps to deconfigure the big loop. That big loop was configured earlier today during those hatch close operations, and it is a joint communication loop between NASA, SpaceX, the International Space Station crew, and the Dragon crew during joint operations. శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా ముగిసింది. 14 రోజుల ఐఎస్ఎస్ మిషన్ అనంతరం మరి కాసేపట్లో భూమిపైకి సురక్షితంగా రానున్నారు. భారతదేశానికి చెందిన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన 14 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసి నేడు భూమికి తిరిగి వస్తున్నారు. ఆయన ప్రయాణించిన యాక్సియం మిషన్ 4 అమెరికా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25న ప్రారంభమైంది. స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ నౌకలో అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు. ఆయనతో పాటు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ మెట్సన్, పోలాండ్ కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కప్ ఉన్నారు.
తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లూప్ లైన్లో ఆగి ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్, షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 2 బోగీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లూప్ లైన్లో ఆగి ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్, షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 2 బోగీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఒకరిని తప్పించి మిగిలిన ప్రయాణికులు, సిబ్బందితో పాటు ఆసుపత్రి హాస్టల్లో ఉన్న వారితో కలిపి మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపెల్ విల్సన్ తాజాగా స్పందించారు. ఈ ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి లోపాలు లేవని ఎయిర్ ఇండియా సీఈఓ తెలిపారు. ప్రమాదానికి గురైన బోయింగ్ విమానాన్ని ప్రమాదానికి ముందు పూర్తిగా తనిఖీలు చేసినట్టు స్పష్టం చేశారు. ఇంజిన్, ఫ్యూయల్ స్విచ్లలో ఎలాంటి లోపాలు లేవని, నిర్వహణ లోపాలు కనిపించలేదని ఆయన తెలిపారు. అంతేకాదు, విమానంలో ఉపయోగించిన ఇంధన స్విచ్లను 2 సార్లు మార్పు చేశామని, అమెరికాకు చెందిన పరిశీలనా సంస్థ కూడా ఈ స్విచ్లు సురక్షితమైనవేనని నిర్ధారించిందని ఆయన వెల్లడించారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఒకరిని తప్పించి మిగిలిన ప్రయాణికులు, సిబ్బందితో పాటు ఆసుపత్రి హాస్టల్లో ఉన్న వారితో కలిపి మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపెల్ విల్సన్ తాజాగా స్పందించారు. ఈ ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి లోపాలు లేవని ఎయిర్ ఇండియా సీఈఓ
తెలిపారు. ప్రమాదానికి గురైన బోయింగ్ విమానాన్ని ప్రమాదానికి ముందు పూర్తిగా తనిఖీలు చేసినట్టు స్పష్టం చేశారు. ఇంజిన్, ఫ్యూయల్ స్విచ్లలో ఎలాంటి లోపాలు లేవని, నిర్వహణ లోపాలు కనిపించలేదని ఆయన తెలిపారు. అంతేకాదు, విమానంలో ఉపయోగించిన ఇంధన స్విచ్లను 2 సార్లు మార్పు చేశామని, అమెరికాకు చెందిన పరిశీలనా సంస్థ కూడా ఈ స్విచ్లు సురక్షితమైనవేనని నిర్ధారించిందని ఆయన వెల్లడించారు. రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన శ్రీమద్ భాగవతం పార్ట్ 1 చిత్ర ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామోజీ ఫిలిం సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ జరగడం రాష్ట్రానికే గర్వకారణమని సీఎం అన్నారు. రామోజీ ఫిలిం సిటీ దేశంలోనే యూనిక్ స్టూడియో అని చెప్పారు. రామాయణం, మహాభారతం, భాగవతం మన జీవితాల్లో భాగం అయిపోయాయని అన్నారు. ఇలాంటి గొప్ప కథను మరోసారి ప్రజలను అందించాలనే నిర్ణయాన్ని తీసుకున్న నిర్మాతలను సీఎం అభినందించారు. Ramoji Studios it is unique studio in the country. Whoever wants to make a movie that may be historic, that may be socio fantasy, any movie if they wanted to shoot, this is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితాలలో, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో భాగం. ఈరోజు తరం మారుతున్న సందర్భంగా ఇలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తీసి తిరిగి ప్రజలలో ఒక గొప్ప ప్రేరణ, వసుదైక కుటుంబం గురించి మళ్ళీ అందరికి ఒక భావన కలిగించడం అనేది ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అంటే రోడ్లు నిర్మానుష్యంగా మారేది. అప్పట్లో హైదరాబాద్ నగరంలో 1 కర్ఫ్యూ ఉన్నప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది. 2 రామాయణం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అంటే రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది. రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా చేరువ, చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 40 సంవత్సరాల క్రితమే కాదు, మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ప్రజలందరూ మళ్ళీ రామానంద్ సాగర్ తీసిన రామాయణాన్ని చూసి ప్రపంచంలోని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది రామాయణం ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. అట్లాంటి కుటుంబం నుంచి 3వ తరం రామానంద్ సాగర్, మోతీ సాగర్, ఈరోజు ఆకాష్ సాగర్ ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్య కావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, Telangana Rising 2047, our vision document is, we are planning for our vision document. We have one chapter in film industry. Andulo Ramoji Film City ప్రేరణగా not only Tollywood, Bollywood, now we are focusing on Hollywood. Whoever wants to make an English movie, they can come, they can have they have Ramoji Film City. We are planning for that. Ramoji Studios it is unique studio in the country. Whoever wants to make a movie that may be historic, that may be socio fantasy, any movie if they wanted to shoot, this is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితాలలో, మన సంస్కృతిలో, మన
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం నుండి దిగువ రైతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ 2వ జోన్కి నీటిని విడుదల చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కరెంట్, ప్రాజెక్టులు అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి పైన రావాల్సిన వాటా గురించి దృష్టి సారించిందని, శ్రీశైలం డ్యాం పైన ఉన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులకు ఇబ్బందిగా ఉంటుందని భట్టి వెల్లడించారు. టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు శ్రీశైలం డ్యాం పైన ఉన్నటువంటి దూరాల శ్రీశైలం మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి 2వ జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది. మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి వచ్చేటువంటి ఈ మేజర్ కెనాల్లో రోజుకి నియరింగ్ అబౌట్ 1 TMC నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం. అటువంటిది శ్రీశైలం పైన పర్ డే 11 TMC వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కడితే పట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం. ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేరు రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది. సరే, అదృష్టం కొద్దీ ప్రజల కష్టాలని బయటపడేయాలని, ఇందిరమ రాజ్యం తేవాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతూ ఉంటే, చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ, లేకపోతే అందులో ప్రధాన భూమికి పోషించినటువంటి కేటీఆర్ కానీ, లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బతుకుదల కార్యక్రమానికి తెరలేపారు. దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని మంత్రి తెలిపారు. 2,55,324 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. గత ఏడాది కని విని ఎరుగని వరదల కారణంగా సాగర్ మెయిన్ కెనాల్ పూర్తిగా కొట్టుకుపోయిందని, దానిని పునరుద్ధరించామని తెలియజేశారు. కృష్ణా బేసిన్లో వచ్చే నీటితో మొదటి పంటలకు ఎలాంటి డోకా లేదని చెప్పారు. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 2 విడతల్లో 10,000 రూపాయలు ఇస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న ఆనాడు అప్పుల కుంపట్లో నింపిపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయినా, రైతును ఆదుకునే దాంట్లో, రైతుకు అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం మొన్ననే మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలని రైతన్నలకి వారి ఖాతాల్లో టింగ్ 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 అంటూ
జమ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాదు వరేస్తే ఉరి అన్న ప్రభుత్వానికి భిన్నంగా, వారి ఆలోచనలకు భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో వరి వేస్తే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది అని చెప్పిన మాట ప్రకారం సన్న వడ్లకి మద్దతు ధరే కాదు, క్వింటాలకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి గడిచిన పంటలో ఇచ్చాం. ఈ పంటలో కూడా కొన్ని ఇచ్చాం, మిగిలినవి కూడా రాబోయే కొన్ని రోజుల్లో అవి కూడా ఇవ్వబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని రైతన్నలకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతుల పక్షపాతంగా అయిన ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఒడదొడుగులు వచ్చినా, ఎన్ని కుయుక్తులు ఎవరు పన్నినా రైతుని రాజు చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాలలో పర్యటన చేస్తూ దాదాపుగా 6 గంటలు ఆలస్యంగా వచ్చిన తుంగతుర్తి ఆనాడు బహిరంగ సభలో లైట్లు లేకపోయినా, చీకట్లు ముసురుకున్నా మీరే మీ సెల్ ఫోన్లతో లైట్లు పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చి తప్పకుండా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అండగా నిలబడి ఆనాటి తర్వాత మళ్ళీ ఈనాడు కూడా అదే ఉత్సాహంతో ఊపుతో మీరందరూ కూడా నన్ను కలవడానికి, అభినందించడానికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఈ తుంగతుర్తి గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఇంతకుముందే చెప్పిండ్రు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఈ నల్గొండ జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూది. ఆనాడు ఇది నల్లగొండ అని ఈనాడు ఇది నల్లగొండ అంటే ఆనాడు ఇది నల్లగొండ కాదు ఎర్రగొండ అని చెప్పి ఈ ప్రాంతం నుంచి ఉద్యమానికి ఊపిరిలూది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాము నవాబుల నుంచి, రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన గడ్డ ఏది అంటే అది నల్లగొండ గడ్డ, తుంగతుర్తి ప్రాంతం అని చెప్పి రోజు మనం చెప్పుకోక తప్పదు. ఈ నల్లగొండ ప్రాంతానికి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా రావి నారాయణ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుధ రైతాంగ పోరాట పౌరుషాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక ధర్మభిక్షం కావచ్చు, ఒక దొడ్డి కోమరయ్య కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, మల్లు స్వరాజ్యం కావచ్చు, సాయుధ రైతాంగ పోరాటంలో నిలబడి పేదల కోసం అసూల బాసిన వాళ్ళు ఎంతో మంది నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ఈ నల్గొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు. ఈనాడు తెలంగాణ చరిత్ర ఎవరు లిఖించినా, చరిత్రకారులు ఎవరు ప్రస్తావించినా నల్గొండ గడ్డ గురించి ప్రస్తావించకుండా ఉండలేరు. అలాంటి గడ్డ మీద నుంచి ఈనాడు పేదలకు అందించే రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే తెలంగాణ నలుమూలల పేదలకు 4 కోట్ల మంది ప్రజలకు ఈ రోజు కడుపు నిండా సన్న బియ్యం వండి అన్నం పెట్టే రోజులు వచ్చినాయి. అందుకే వేలాది మంది మా అక్కలు, మా ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం, ఈ నల్గొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ ని నిర్మించి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, నాగార్జున సాగరే కాదు శ్రీశైలం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని బీళ్లు తడుపుతున్నాయి. అదే కాదు, ఈ నల్గొండ జిల్లాలో ఈ ప్రాంతంలో పారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన
ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతబెట్టి దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తి కూర్చున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు, గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు, మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. గా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు. మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏందో, వాళ్ళ కమామీస్ ఏందో దామన్ననే తేల్చగలడు. ఇవన్నీ నేను మాట్లాడగలను, కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి 3 కోట్ల 10 లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినరని. మీరు గ్రామాల రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. అందుకే ఇవాళ మిత్రులారా, రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే, సన్న బియ్యం పెట్టాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్న ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 25,55,968 మందికి 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో, రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు, రైతు భరోసా ఇస్తలేరు. రైతు భరోసా రేవంత్ రెడ్డి కొడతారు. రైతులను మోసం చేసిందని ఊరూరా వాళ్ళు ఒగల ఏడుపులు వేసిండ్రు. ఇంటింటికి పోయిరు, కడుపులో తలకాయ పెట్టిర్రు. కడుపులోనేమో సంతోషంగా ఉంది, ఎగ్గొడితే బాగుండు మా పండుగ వండు అని. కానీ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారిని, బట్టి విక్రమార్క గారిని, మంత్రివర్గ సభ్యులందరినీ పిలిచి పేదలకు రైతు భరోసా చెయ్యాలి, 9 రోజుల్లో 9,000 కోట్లు, 1,49,00,000 మంది రైతులకు, ఈ రోజు మన 1,49,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్లు రైతు భరోసా ఖాతాలో 9 రోజుల్లో వేసి రైతుల కళ్ళల్లో సంతోషం చూసినాం. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినాం. రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేసినాం.
మీరు పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెబితే ఒక్క సంవత్సరం తిరిగే లోపలనే 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలబడి ఈరోజు దేశమే తలెత్తుకునే విధంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఉన్నది అని అంటే ఈరోజు మన రైతుల యొక్క కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రయత్నం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే, రైతును రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది. సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది. దానికోసమే మిత్రులారా, రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కనీస మద్దతు ధర కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. ఇవాళ ఆనాడు కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు, పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు. ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి దాదాపుగా 26 లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం. 5,61,000 కార్డులతోని 17 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 40 లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం. 3,10,00,000 మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఇదే కాదు, రైతులే కాదు, మా ఆడబిడ్డలు, మా అక్కలు ఆలోచన చేయాలి. ఆనాడు 10 ఎట్లుండే పరిస్థితి, ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? అక్క ఓట్లు వచ్చినాడు, మీ ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా? కానీ ఇందిరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు 67 లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి, అక్క బాగున్నారా, పండుగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు 2 చీరలు ఇవ్వాలని, అదే విధంగా 0 వడ్డీతోని 21,000 కోట్ల రూపాయలు ఇవాళ మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టిన. రుణాలు ఇప్పించడమే కాదు, ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర చేయి ఆపే పరిస్థితి. ఇవాళ మా అక్కలు చెప్పాలి, ఆ ఇంటి ఆయన పని మీద బాయికాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు ఉంది. చెయ్యి ఆపితే బస్సు ఆగుతుంది, ఇంటికాడ దించిపోతుంది. ఎవరైనా ఈడున్న మా అక్కల్ని అడుగుతున్నా, అక్క ఎవరైనా ₹1 అడుగుతురా మిమ్మల్ని బస్సులలో? ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తురు కదా. ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా ఎన్నడైనా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ 18 నెలల 6,500 కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఖర్చు అనుకుంటలేం, మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేము ఇచ్చే ఆడబిడ్డ కానుక అని ఈ ప్రభుత్వం అనుకుంటున్నది. మీ సోదరుడుగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీకోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈరోజు అంటున్నా. అదేవిధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు, ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు 600 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇవాళ 600 బస్సులు 1000 బస్సుల వరకు పెంచాలి. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది. ఇదే కాదు, 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంట్ ఇవ్వడమే కాదు, విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి, ఒకనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునేటోళ్ళు. కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసే ప్లాంట్లు మా ఆడబిడ్డలకు ఇచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వరులను మా ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. అదే కాదు, ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని, కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉండే స్వయం సహాయక సంఘాలకు మీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత
మా ఆడబిడ్డలకు మా అక్కలకు ఇచ్చినాం. ఇవాళ పాఠశాలలు గ్రామాల్లో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇవాళ మీకే ఇచ్చినాం. పాఠశాలకు హాస్టళ్లకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్టు మీకే ఇచ్చినాం. ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్లో పెట్టినాం. తల్లి చేతుల్లో పెడితే బిడ్డకి ఇట్లాంటి బట్టలు కుట్టాలనో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెలు ఇవాళ ఇస్తారు అని చెప్పి అది కూడా మీ చేతుల్లోనే పెట్టినాం. ఇవాళ పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతుల అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పించాలి. పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలాలి అని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం. ఇవాళ మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరిని గదులు ఇచ్చినా ఏ మేరాయా ఏ ఊరాయా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు. ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్ ఇవాళ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే 10 సంవత్సరాలు దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో అశోక్ నగర్ చౌరస్తాల్లో అమీర్పేట చౌరస్తాల్లో ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులకు సంవత్సరం తిరిగే లోపల 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పి స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకట్టేవాడో బుద్ధిమంతుడంట, పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల అన్నారం పోదమా? ఆడనే కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు. మీరు కట్టుడు 1,00,000 కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ 3 అడుగులైన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు గంజి కష్టం ఉన్న 3 అడుగులైన ఇవాళ బెంజ్ కార్లలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా? ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, దేవాల నుంచి ఇక్కడికి నీళ్లు తేవాలే ప్యాకేజ్ నెంబర్ 6 నుంచి అని ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు. మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ధర్మారెడ్డి కాలువ కావచ్చు, పిలాయిపల్లి కాలువ కావచ్చు, బునియాది కాలువ కావచ్చు, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, ఆనాడు మేము మొదలు పెడితే నువ్వు పూర్తి చేయలేకపోయినావు. ఏట్లో రాయి తీయ కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డికినావా? ఫామ్ హౌస్లో దొర దగ్గర గాడిద పని చేసినావా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళలో ఒక్కరోజైనా ఆలోచన చేసినవా? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను
ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆనాడు మందుల శామ్యుల్కు ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల శామ్యుల్ నేను అడిగిన పిలిచి ఎంత ఉందని 50 ఉంది సార్ అన్నాడు. మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల శామ్య దగ్గర బాగానే జమ చేసిండు అనుకున్నా. 50 అంటే అన్నా 50,000 ఉన్నాయి సార్ అన్నాడు. జేబులో 50,000 పెట్టుకొని తుంగతుర్తికి వస్తే 60,000 మెజార్టీతో గెలిపించిన మీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల శామ్యుల్ జేబుల్లో సోనియమ్మ ఫోటో పెట్టుకొని వస్తే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈ రోజు 60,000 పైసలకు మెజార్టీతోని ఇవాళ ఎమ్మెల్యేని చేసిండ్రు. మందుల శామ్యుల్ వాళ్ళందరూ నీ కుటుంబ సభ్యులు, నీ సోదరు, వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి. వాళ్ళందరి కష్ట సుఖాలల్లో కలుపుకపోవాలి. ఒకరికి బాధ ఉంటుంది, ఒకరికి దుఃఖం ఉంటుంది, ఒకరికి కోపం ఉంటుంది, ఒకరికి ఆలోచన ఉంటుంది, ఒకరికి ఆశ ఉంటుంది. నువ్వు స్థానిక శాసనసభ్యుడివి, ఓపికతోనే అందరినీ కలుపుకపోవాలి. ఎందుకంటే ఆ ఎల్లా కేవలం సోనియమ్మ మాట మీద నిన్ను 60,000 మెజార్టీతో వీళ్ళే గెలిపించారు. వీళ్ళే భుజాల మీద మోసిన రాయల్లో సోనియమ్మని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత నీదే. ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు, లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు, కాదు కూడదంటే అడ్లూరు లక్ష్మణ్ ఉన్నాడు, అక్కడ కూడా కాకపోతే పైన నేను ఉన్నా. మీరెవ్వరు ఆధైర్యపడకండి. స్థానిక సంస్థలలో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఏ ఎన్నికలైనా మిమ్మల్ని గెలిపించే బాధ్యత, మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, ప్రభుత్వం తీసుకుంటుంది. మందుల శామ్యుల్ని గెలిపించిన బాధ్యత మీరు తీసుకున్నారు, మిమ్మల్ని గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వేదిక మీద ఉన్న నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయినాయి. మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యిండు, మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యిండు, ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యిండు. 4 ఇస్తే 3 మీకే ఇచ్చిన మా నల్గొండలకు. 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే 3టికి 3 మీ నల్గొండకే ఇచ్చినమయ్యా. మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు, ఎంపీలు అన్నీ మీరే గెలిపించారు, అన్ని మీ నల్గొండకే ఇచ్చినాం. ఏది మిమ్మల్ని కాదనిలే. ఎందుకంటే ఈ నల్గొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కష్టపడతారు. కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది. మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షునికి నేను సూచన చేస్తున్నా, నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతోని కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు. వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూళ్ళు కాదు. జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు. అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్ని వింటారు. నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. చిన్న చిన్న ఏమన్నా